మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరు కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మహాకృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో పలికిన 4 మాటలు ముగించుకున్నాము. హృదయకాలము సిలువ మీద పలికి 5వ మాట ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనమందరం కూడా ఈ యొక్క శ్రమ దినాలలో చివరి వారంలో ప్రవేశించాము. పరిశుద్ధ వారంలో ఓలీ వీక్లో మనం అందరం కూడా ప్రవేశించున్నాము. మరి హృదయ కాలము సిలువ మీద పలుకుతున్న 5వ మాట ధ్యానించుకుందాము. ఒక మాట ప్రార్థన చేసుకొని 5వ మాటను ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు ధన్యములు స్తోత్రములైనా సిలువ మీద పలికిన ప్రాముఖ్యమైన 7 మాటలు నైనా నుంచి చివరి మాటలు ధ్యానిస్తుండగా 4 మాటలు నైనా ధ్యానించి ముగించడానికి నీ కృప ద్వారా సాయం చేసిన దేవా, హృదయకరం సిలువ మీద పలికిన 5వ మాట మేము ధ్యానించబోతుండగా తండ్రి, మీరు మా మధ్యలో ఉండి మీరే మాతో మాట్లాడి మనల్ని బలపరచమని, ప్రతి ఒక్కరు కూడా ఈ సిలువ మీద పలికిన మాటలన్నీ కూడా జాగ్రత్తగా విని తండ్రి నీ కొరకు జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సిలువ మీద పలికిన 4 మాటలు ముగించడానికి దేవుడు తన కృప చూపించాడు. ఈ సమయంలో సిలువ మీద పలుకుతున్న 5వ మాట ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యోహాను సువార్త 19వ అధ్యాయం 28-29 వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం 28-29 వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో పలికిన 5వ మాట, అటు తర్వాత సమస్తము అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనంలో నెరవేర్చినట్టు నేను దప్పికొనుచున్నాను. చిరుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు ఒక సంచిని చిరుకతోని నింపి ఇసముతో పూడుకొని తగిలించి ఆయన నోటికి అందించిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు చివరి క్షణాలలో పలుకుతున్న 5వ మాట, నేను దప్పికొనుచున్నాను అనే మాట. ఇది లేఖనంలో నెరవేర్చినట్లు యేసు ప్రభు ఈ మాట పలికినాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూసినట్టయితే కీర్తనలో 69వ కీర్తన 21వ వచనము, 69వ కీర్తన 21వ వచనం చూసినట్టయితే, మరి లేఖనాలు నెరవేర్చినట్టు యేసు ప్రభు ఈ మాట పలికి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. కీర్తనలు 69వ కీర్తన 21వ వచనము, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పిగున్నప్పుడు చిరుకను నాకు తాగించిరి. మరి కీర్తనలు 69వ కీర్తన 21వ వచనము, ఇది మరి యొక్క నెరవేర్పు జరిగినది అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, వారు చేదుని నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికొనినప్పుడు చిరుకతో తాగించిరి అనే మాట ఈ లేఖనాలు నెరవేర్చబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే చూసినట్టయితే 22వ కీర్తన 15వ వచనం చూసినట్టయితే 22వ కీర్తన 15వ వచనము, నా బలము ఎండిపోయినది, చిలుపెంక వలె ఆయన నా నాలుకెను నా దాడు అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రిత్తుల భూమి మీద పడవేసి ఉన్నావు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సిలువ మీద పలికిన 5వ మాట అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి నేను దప్పికొనుచున్నాను అనే మాట మాట్లాడి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు మానవునిగా మానవ శరీరంలో ధరించి మన చివరి క్షణాలలో దప్పికొనుచున్నాడు అనే మాట హృదయ కాలము మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరి నిజంగా యేసు ప్రభు దప్పికొనున్నాడు అంటే యేసు ప్రభువే ఈ లోకానికి, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ లోక పాపంలో మోసుకోవడానికి దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఆత్మల భారము కలిగి దప్పికొని ఉన్నాడు, ఆత్మల రక్షణార్థమై దప్పికొని ఉన్నాడు, మనుషుల పాపములను క్షమించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు దప్పికొని ఉన్నాడు. ఆ కల్వరి సిలువలో చివరి క్షణాలను కూడా పలికిన మాట అప్పటికే లేఖనంలో నెరవేర్చడం వల్ల అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి మరి నేను దప్పికొనుచున్నాను అనే మాట మాట్లాడాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు నిజంగా దేని గురించి దప్పికొని ఉన్నాడు? హృదయకలం తండ్రి కుడి పాశంలో కూర్చొని కూడా మరి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం అందరం కూడా దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి, మనం అందరం కూడా మారు మనసు పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు ఆత్మల దాహంతో ఉన్నాడు.
ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలని దాహం కలిగి ఉన్నాడు. మరి ఆ సమయంలో లేఖనంలో నెరవేర్చినట్టు అప్పటికి సమస్తము సమాప్తమైనదని యేసు ఎరిగి నేను దప్పిగొనుచున్నాను అనే మాట పలికి ఉన్నాడు. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజల మనం ఒకసారి యోహాను సువార్త చూసినట్టయితే యోహాను సువార్త మరి సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త మరి 4వ అధ్యాయం 13వ వచనం చూసినట్టయితే అందుకు యేసు ఈ నీళ్లు తాగువాడు ప్రతివాడు మరలా దప్పికొనను, నేనిచ్చే నీళ్లు తాగువాడు దప్పికొనడు, నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమును వానిలో ఊరట నేను ఉండేననే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజలారా, సమరయ స్త్రీతో మరి పాపాత్మురాలైన సమరయ స్త్రీతో మరి నిట్ట మధ్యాహ్నం ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు అక్కడ ఉండడం ద్వారా యేసు ప్రభు ఆ సమరయ స్త్రీతో మాట్లాడాడు. మరి ఆ స్త్రీతో దేవుడు మాట్లాడడానికి ఆ సమయంలో అక్కడికి వచ్చిండొచ్చు. యేసు ప్రభు శిష్యులు ఆహారం తేయడానికి మరి ఆ సమయంలో బయలుదేరి ఉన్నారు. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజల సమరయ స్త్రీతో అంటా ఉన్నాడు, మరి నీళ్లు త్రాగు వాళ్ళందరూ కూడా మరలా దప్పికొంటారు, నేనిచ్చే నీళ్లు త్రాగివాడు ఎన్నడూ కూడా దప్పికొనడు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజల నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవం వానిలో ఊరటగా నిండి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను. మరి నిత్య జీవముకిచ్చే నీళ్లు మనుషులు మరి ఈ లోకంలో ఉన్న నీరు తాగినప్పుడు ప్రతి వారు కూడా దప్పికొంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే నేనిచ్చే నీళ్లు తాగినవాడు ఎన్నడూ కూడా దప్పికొనడు, వారి కడుపులో జీవ ఊట ఉంటుందనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజల మరి సిలువ మీద పలుకుతున్న మాటల్లో మనం గమనించినట్టయితే యేసు ప్రభు ఆత్మల దాహంతో కలిగి ఉన్నాడు. మనం ఇదే యోహాను సువార్తలో చూసినట్టయితే మరి యేసు ప్రభు శిష్యులు మళ్ళీ వెళ్ళి యేసు ప్రభుకు భోజనం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తిరిగి వారు వచ్చినప్పుడు యేసు వారిని చూసి మాట్లాడిన మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజల అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉన్నది. మరి యేసు ప్రభు శిష్యులు మరి వెళ్ళి ఆహారం తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట 4వ అధ్యాయంలో చూసినట్టయితే 33వ వచనము, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనాను ఏమన్నా తెచ్చినేమో అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. వారు అనుకుంటున్నారు యేసు ప్రభు మరి ఆ సమయంలో ఎవరైనా వచ్చి యేసు ప్రభుకు ఆహారం పెట్టినని వారు తలంచారు. కానీ యేసు ప్రభు చెప్తున్న మాటను వారు అర్థం చేసుకోలేకపోయినారు. ఎందుకంటే ఆత్మల భారం కలిగి యేసు ప్రభు ఆత్మల దాహం కలిగి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజలు 32వ వచనము, అందుకు భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, నీకు తెలియని ఆహారము అంటే ఆత్మల దాహంతో కూడిన ఆహారము. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజల ఆ సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభు మాటలు విన్నదో మరి ఎప్పుడైతే ఆ మాటలు విన్న తర్వాత వెంటనే తన ఒక కుండను పడవేసి ఊర్లకు వెళ్ళి సువార్త ప్రకటించి అనేకులను రక్షణ మార్గంలో నడిపించింది. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజలు అంతకుముందు ఆ స్త్రీ యొక్క పాపాత్మురాలే. కానీ ఎప్పుడైతే సువార్త ప్రకటించబడిందో, ఎప్పుడైతే యేసయ్య మాట్లాడాడో, ఎప్పుడైతే యేసయ్య మాట్లాడిన మాటలు శ్రద్ధగా విన్నదో అప్పుడు వెంటనే వెళ్ళి నేను యేసయ్యని కనుగొన్నాను అని వెళ్ళి ఊర్లోకి పోయి చెప్పి ఊర ప్రజలందరినీ కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. యేసు ప్రభు నిజమైన దాహం ఏంటంటే ఆత్మల దాహమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజల అంతకుముందు చూసినట్టయితే మరి చేదైనది ఆయనకు ఇచ్చినప్పుడు లేదా మనకు ఆ సమయంలో ద్రాక్షారసం కలిపి యేసు ప్రభుకి ఇచ్చినప్పుడు యేసు ప్రభు అది పుచ్చుకోలేదనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనము, అంతట బోలంలో కలిపిన ద్రాక్షారసం ఆయనకి ఇచ్చిరి, కానీ ఆయన దానిని పుచ్చుకునలేదు. ద్రాక్షారసము వారు సిలువ మరణంలో చెందుతున్నప్పుడు వారు ఆ ఒక దెబ్బలు తట్టుకోవడానికి, ఆ ఒక శ్రమను తట్టుకోవడానికి మరి అటుపక్కల ఉన్న దొంగ ఇటుపక్కల ఉన్న దొంగలకు వారు ఏం చేసేవారంటే ఆ సిలువ మీద వేలాడుతున్న వారికి ద్రాక్షారసం కలిపి ఇచ్చేవారు. ఎందుకంటే ఆ నొప్పులు వారు భరించడానికి. కానీ యేసు ప్రభు ఆ సిలువలో
ఆ ద్రాక్ష రసము తీసుకోలేదు. దేవుని సంగమా, దేవుని ప్రజలు అదే మాట చూస్తుంటే 15వ అధ్యాయం మార్కు సువార్తలో 23 వచ్చిన అంతటా బోలంలో కలిపిన ద్రాక్ష రసం ఆయనకి ఇచ్చిరి, కానీ ఆయన దానిని పుచ్చుకునలేదు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలు అలాగే చూసినట్టయితే 15:36లో ఒకడు పరిగెత్తుకొని పోయి ఒక సంచిలో చిరుకలో నుంచి రేలును తగిలించి ఆయనకు తాగనిచ్చిరి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి యేసు ప్రభు దాహము అనే మాట జ్ఞాపకం చేసుకుంటే ఆత్మల భారం కలిగి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలనే దేవాది దేవుడు ఉద్దేశించినాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం చూసినట్టయితే, తాను ఈ లోకం నుంచి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినది. యేసు పస్కా పండుగకు ముందుగానే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. హల్లెలూయా. అంతము వరకు తన ఒక శిష్యులను, తనతో వెంబడించే వారిని, తనతో నడిచిన వారందరి గురించి అంతము వరకు ప్రేమించి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తను లోకం నుంచి తండ్రి వద్దకు వెళ్ళవలసిన సమయం ఆశూన్యమైనప్పుడు, ఆ పస్కా పండుగ సమయంలో దేవాది దేవుడు ఆ పస్కా బలిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సమయంలో అక్కడికి వచ్చినప్పుడు దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పస్కా పండు ముందు ఎరిగిన వాడై ఉండి లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ హృదయ కాలం కూడా దేవాతి దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. మనము దేవుని ప్రేమించడం కాదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుని సంగమా, దేవుని ప్రజలు ప్రతి ఒక్కరిని కూడా మొదట మనం ప్రేమించిన వారం కాదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుని సంగమా, దేవుని ప్రజలు మనం చూసినట్టయితే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ప్రియులారా, మనము ఒకరికొకడు ప్రేమించుదము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలిగినది. ప్రేమించి ప్రతివాడు దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్టు దేవుడు తన అద్వితీయ కుమారుని ద్వారా ఈ లోకంలోకి పంపాను. దీనివల్ల దేవుడు మన యందు ఇచ్చిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. మనం దేవుని ప్రేమించమని కాదు, కానీ తాను మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండుటకు తన కుమారుని పంపెను. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి ఆయన ప్రియ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. మనము నశించిపోకూడదు అని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనము దేవుని ప్రేమించితిమి అని కాదు, తాను మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండుటకు తన కుమారుని పంపును. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగా ప్రేమింపగా మనం ఒకరికొకడు ప్రేమింపబదులై ఉన్నాము. ఏ మనుషుడు దేవుని ఎప్పుడు కూడా చూచి ఉండలేదు. మనం ఒకరితో ఒకడు ప్రేమించవలనని దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమవును. దేవుని ప్రేమ మనందరిట సంపూర్ణమవును. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సిలువ మీద పలుకుతున్న మరి చూసినట్టయితే ఈ 5వ మాట, లేఖనంలో నెరవేర్చినట్టు నేను దప్పికొనుచున్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సిలువలో పలికిన 5వ మాట. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆత్మల భారము కలిగి యేసు ప్రభు ఈ మాట పలికి ఉన్నాడు. సిలువలో పలికిన 5వ మాట ఆత్మల భారముతోనే ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలని యేసు ప్రభు దప్పికొనుచున్నాడు. దేని గురించి అంటే ఆత్మల గురించి. ఆత్మలన్నీ కూడా రక్షించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ప్రతి ఒక్కరు కూడా మారుమనసు పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి, అటు తర్వాత సమస్తం అప్పటికే సమాప్తమైనది అని యేసు ఎరిగి లేఖనం నెరవేర్చినట్టు నేను దప్పికొనుచున్నాను. లేఖనాలు నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నాడు. కీర్తనలు 29-21 వచనము ఈ లేఖనంలో అక్కడ రాయబడి ఉన్నాయి. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి నేను దప్పికొనుచున్నాను. చిరుకతో నిండి ఉన్న ఒక పాత్రను అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక సంచితో చిరుకతో నింపి ఇసముతో పూడుకొని తగిలించి ఆయన నోటికి అందించిరి.
మరి ఆ సమయంలో ఇసము అనగానే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మొదటి రాజుల గ్రంథము 4 అధ్యాయం 33 రాయబడింది. నిర్గమకాండము మనం చూసినట్టయితే 12:22లో కూడా మరి ఆ సమయంలో ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనము ఇక్కడ చూసిన ఈ మాట మనం చూసినట్టయితే ఇసము అన్న మాట మరి మొదటి రాజులు 4 అధ్యాయం 33 అలాగే నిర్గమకాండము 12 అధ్యాయం 22 కూడా ఇవి రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మరి యేసు ప్రభు నిజంగా దప్పికొనున్నాడంటే ఆత్మల భారము, ఆత్మల దాహము కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ ఒక్కడు కూడా నశించడము దేవుని చిత్తము కాదు. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకొని ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడని నమ్ముకొని ఆ సమయంలో దేవాది దేవుడు ఆ ఆత్మల భారం కలిగి దాగమున్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 4 అధ్యాయం 13 మనం చూసాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మరి ఆ సమయంలో సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడాడు. మరి నీరు తాగినవాడు తిరిగి దప్పికొంటాడు, కానీ నేను ఇచ్చే నీరు తాగినవాడు ఎన్నడూ కూడా దప్పికొన్నాడు, వాని కడుపులో జీవ ఊటం ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేశాడు. అప్పుడు ఆ సమరయ స్త్రీ ఉన్నది, అయ్యా ఈ నీళ్లు చేదడానికి చాలా దూరం నుంచి వస్తున్నాం, అలాంటి నీళ్లు నాకు కూడా ఇవ్వమని అడిగి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఆ సమయంలో శిష్యులు వచ్చి భోజనం తెచ్చినప్పుడు యేసు ప్రభు ఆల్రెడీ నాకు భోజనం ఉన్నది అనే మాట జ్ఞాపకం చేశాడు. అంటే ఆత్మల భారం కలిగిన భోజనము. ఆ సమయంలో మరి శిష్యులు అనుకున్నారు ఎవరైనా వచ్చి యేసు ప్రభుకు ఆహారం పెట్టిరేమో అని వారు తలంచారు. కానీ మరి శిష్యులకు తెలియదు యేసు ప్రభు దేని గురించి ఆ మాట పలికి ఉన్నాడనిసే. ఆత్మల భారము కలిగి ఆత్మల రక్షణార్థమై ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, లేఖనంలో నెరవేర్చినట్టు యేసు ప్రభు నేను దప్పిగొనుచున్నాను అనే మాట మాట్లాడాడు. హృదయ కాలం ఈ మాటలు ఇంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసు ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనం అందరం పరలోకంలో ఉండాలనేది దేవునికి ఉద్దేశము, దేవునికి ప్రణాళిక ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవాతి దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము మరి 4-6 కలిసి ఉన్నాయి. చివరి భాగంలో చూసినట్టయితే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలనని జగతి పునాది వేయక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగతి పునాది వేయక ముందే మనం అందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. అందుకే యేసు ప్రభు శిలువ మీద పలికిన 5వ మాట నేను దప్పికొనిచున్నాను అనే పాట. మనం అందరం కూడా దేవుని దగ్గరికి రావాలి, రక్షణ పొందుకోవాలి, నిత్య జీవంలో ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనం కూడా పరలోకంలో ఉండాలనేది దేవునికి ఉద్దేశం ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపంలో నిత్యమై లోక పాపంలో మోసుకునే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. పస్కా బలిగా తాను ఆ శిలువ మరణానికి అప్పచెప్పుకున్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కలవరి శిలువలో ఆ చివరి క్షణాలలో దప్పిగొరుచున్నాడు, ఆత్మల గురించి దప్పిగొరుచున్నాడు. మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తెలియజేసిన మాట. మనం వాక్యం వినడమే కాదు, కానీ వాక్యాన్ని విని వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలి. మనం అందరం కూడా ఆత్మల దాగం కలిగి, ఆత్మల భారము కలిగి, ఆత్మలను సంపాదించే విధంగా అనేక మంది యేసయ్య దగ్గరికి నడిపించే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీద పలికిన మరి 5వ మాట చూసినట్టయితే నేను దప్పికొనుచున్నాను అనే మాట లేఖనంలో నెరవేర్చినట్టు దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి నేను దప్పికొనుచున్నాను అనే మాట. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఆత్మల కొరకు దప్పికొనున్నాడు. హృదయ కాలం కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరికి రమ్మని పిలుస్తా ఉన్నాడు. ఆత్మల భారం కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు దప్పికొనుచున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఆత్మల భారం కలిగి దప్పికొనిగా మనం జీవించాలనేది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరం కూడా
మరి సువార్త ప్రకటించి అనేక ఆత్మలను సంపాదించి మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభు యేసు క్రీస్తు ఎదుట నిలిచినప్పుడు, అయ్యా నేను ఇన్ని ఆత్మలను నీ దగ్గరికి తీసుకొచ్చానని ఒక సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలనేది మాట జ్ఞాపకం వచ్చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు మానవునిగా ఉన్నాడు. యేసు ప్రభు ఆ సమయంలో దప్పికొనుచున్నాడు అనగానే మరి ఆత్మల భారము కలిగి దప్పికొనుచున్నాడు. ఆత్మల రక్షణార్థమై దప్పికొనుచున్నాడు. ఆత్మలని భారము కలిగి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలని యేసు ప్రభు దప్పికొనుచున్నాడు. ఇరుదే కలబి మాటలిన మనం అందరం కూడా ఆత్మల భారం కలిగి సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేసి ఇట్టి మాటలను కాలం దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి బతుకు నడిపించిన గాక. మనం కూడా ఆత్మల భారం కలిగి ఆత్మలు సంపాదించే విషయంలో మన వంతు బాధ్యతగా మనం సువార్త ప్రకటిస్తూ అనేకులను యేసే దగ్గరికి నడిపించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీరు కూడా ప్రకటించి మీ కుటుంబంలోని మీరు రక్షించుకుంటూ అనేకులను దేవుని వైపు నడిపించి యేసు ప్రభు ఎలా లేఖనంలో నెరవేర్చినట్టు నేను దప్పికొనుచున్నాను, ఆత్మల భారం కలిగి దప్పికొనుచున్నాడు. మన జీవితంలో కూడా ఆత్మల భారంను సంపాదించుకొని ఆత్మల కొరకు దప్పికొని దేవుని కొరకు జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుడి వాక్యంని దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నాయనా. హృదయ కాలము 5వ మాట నాయన ధ్యానించడానికి నీ కృప ద్వారా సహాయం చేసిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయనా. సిలువ మీద పలికిన 5వ మాట మరి అప్పటికే సమాప్తమైనదని ఎరిగి లేఖనములు నెరవేర్చినట్టు నేను దప్పికొనుచున్నాను అని ప్రభాను పలికిన 5వ మాట, ఆత్మల భారం కలిగి నువ్వు దప్పికొనుచున్నావని, ఆత్మలను సంపాదించుటకు నువ్వు దప్పికొని ఉన్నావని నాయన ప్రభా నీ మాట చేత మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. ఈ లోకంలో నీళ్లు తాగిన వారు తిరిగి దప్పికొనుచుంటారు. నేనిచ్చే నీరు తాగిన వాడు ఎన్నడూ కూడా దప్పికొనడు, వాని కడుపులో జీవ ఊట ఉంటుందని నువ్వు జ్ఞాపకం చేసిన దేవా. మరి సమరయ స్త్రీతో మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఎప్పుడైతే నీ మాటలు విన్న తర్వాత సమరయ స్త్రీ పరిగెత్తుకొని వెళ్ళి ఊరంతా ప్రజలకు సువార్త ప్రకటించింది. మేము కూడా నాయన ప్రకటించే బిడ్డలుగా నీ మాటలు విన్న మేము నాయన ఒట్టిగా ఉండకుండా సువార్త ప్రకటించి అనేక మందిని రక్షణలోకి తీసుకురావడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి మా సేవకులను మా సేవకురాలను కాపాడండి. ఈ హోలీ వీక్లో జరుగుతున్న పరిచర్యలన్నింటినీ కూడా దీవించండి. మరి ప్రతి సంఘంలో హోలీ వీక్లోనైనా సాయంకాలం జరుగుతున్న ఆరాధనలన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించి మీరే ఘనత మహిమ తెచ్చుకోమని అడుగుతున్నారు. అలాగే సంఘంలోని కూడా కాపాడండి నాయన ప్రభా. అలాగే తండ్రి ప్రభా శివ శుక్రవారం జరిగిపోయే ఆరాధన కూడా మరి దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభా. ప్రపంచమంతా కూడా మరి గుడ్ ఫ్రైడే సందర్భంలో జరుగుతున్న ఆరాధన దీవించండి. అలాగే తండ్రి ఫేత్ మినిస్టర్ మరి శుభ శుక్రవారం జరుగుతున్న ఆరాధన దీవించండి. అలాగే థర్స్డే సాయంకాలం జరుగుతున్న ఆరాధన దీవించి ఆశీర్వదించండి. మరి ఈస్టర్లో మేము అందరం కూడా ప్రవేశించబోతుండగా తండ్రి మేమందరం కూడా ఆత్మల భారము కలిగి ఆత్మలను సంపాదించి నీ దగ్గరికి తీసుకురావడానికి నీ కృప ద్వారా సాయం చేయమని తండ్రి. ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని వర్ధిల్ల చేయమని, ఈ రోజంతా కూడా మనల్ని కాపాడమని, మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సకల ఆశీర్వాదములు దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకులు మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.